welcome back to my channel Motivating Moksha. Today I'm here with my Nanamma. Now it is snacks time. So I'm gonna show you guys a recipe with corn. Normally everyone do crispy corn and all, but my Nanamma is gonna show in different way in Kadapa style. So let's see how to make it. Let's get started. For this recipe, you need this type of corn. It is not sweet corn, it is just normal corn. You have to peel them. For this recipe, I took 4 corns. Then you have to make them into pieces and transfer it into a bowl. పాప ఆంధ్రాకానికి అయితే నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత మిక్సీకి వేయాలి. స్వీట్ కారం అయితే నానబెట్టక్కర్లే. ఓకేనా? దీనికి కారము తక్కువ వేసుకోవాలి. కమ్మటి పదార్థం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. ఓకేనా? ఉప్పు కూడా కాస్త తక్కువ వేసుకోవాలి. ఎన్ని మిర్చి వేస్తున్నావమ్మా? 4 కంకులకు 5-6 మిర్చి వేస్తున్నా. కారం మిర్చి అయితే తక్కువ వేసుకోవాలి. నార్మల్ మిర్చి అయితే 4-5 వేసుకోవచ్చు. ఎంత వేస్తున్నారా ఉప్పు? కాస్త వేసుకోవాలమ్మా, ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు కసం అవుతుంది ఇది. ఓకేనా పాప? కచ్చపచ్చగా తిప్పుకోవాలి. తర్వాత ఇది వేసుకొని ఎర్రగడ్డ కచ్చపచ్చగా ఇట్లా తిప్పుకోవాలి. ఓకేనా? After grinding, it looks like this. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఏం లేమ్మా, కొంచెము 2 గంటల నూనె వేసుకోవాలి. సరేనా? వేసుకొని అది కాగిన తర్వాత అది వేసుకోవాలి, కంకిది. చిన్న గ్లాసు ఆయిల్ ఉంటుంది కదా, మీద పడుతుంది. Now you have to mix everything properly. After mixing it, you have to leave it to fry. After frying, it will turn into reddish color. అవ్వ మిక్సీ తిప్పేటప్పుడు వాటర్ ఎలా వద్దా? వేయకూడదుమా, కంకిలోనే వాటర్ ఉంటుంది కాబట్టి వేయకూడదు. సరేనా? కొత్తిమీర ఉంటే కూడా కొంచెం వేసుకోవచ్చు, వాళ్ళ ఇదిని బట్టి. ఇప్పుడు వేయించినా కదా, మూత పెట్టేస్తా. ఎంతసేపు బాయిల్ చేయాలి? ఒక్క 2 మినిట్స్. 2 మినిట్స్ అయితేనే మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రై చేయాలి. After frying, at the first it will turn to dark yellow color. Later, it will turn into reddish color. మారిందా? కలర్ మారింది. దీన్ని తీసి దీన్ని కట్లైట్ మాదిరి కూడా తప్పుకొని చేసుకోవచ్చు. ఇదంతా అయినాక తర్వాత పెన్నంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు, అలా అయినా తినవచ్చు. ఎమ్మిగా ఉంటుంది. ఇలా దూరగా వేయాలి పాప, మాడచకూడదు. మాడితే వాసన వస్తుంది, స్మెల్ తినలేదు. ఇట్లా దూరం ఉంది అనుకో, బాగుంటుంది. ఓకేనా? లిఫ్ట్ చేసుకోవాలి. అది ఏదో నువ్వే చెప్పు. దీంట్లో కూడా చేసుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు. ఓకేనా? లోపల పచ్చి ఉంటుంది కదా, అది రాకుండా అట్లా ఎర్రగా వచ్చేటట్టు వేసుకోవాలి. ఎన్ని నిమిషాలు కావాలి చేసేసి? ఈ ఏగేకి 20 నిమిషాలు పడుతుంది పాప. ఇక దూరగా వేగాలి కదా, 20 నిమిషాలు పడుతుంది. Our recipe is over. ఎర్రగా అయిపోయింది కదా, అయిపోయింది. అది అయిపోయిందమ్మా. ఇంకా ఎమ్మిగా ఉంటుంది, తినవచ్చు, క్రిస్పీగా ఉంటుంది. చల్లగా అయినప్పుడు బాగుంటుంది, వేడిగానే కొంచెం కూలెచ్చగా తినవచ్చు.
చల్లగా అయితే మళ్ళా ఆయిల్ ఇది అవుతుంది పంటికి. ఓకేనా? ఆయిల్ వస్తుంది బయటికి. After finishing this recipe, you should not close the lid. If you close it, it will become cold and it will not taste nice. So you should keep it open. Let's try it. Wow. You should definitely try this recipe. Thank you, Nanamma, for teaching me this recipe. In the upcoming videos, my grandmother is gonna show you different recipes. Please try this recipe. Hope you all enjoyed watching my video. Please like, share and subscribe to my channel.